కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కింద ఊర్లో ప్రస్తుతం ఉన్నటువంటి సదుపాయాలు మెరుగుపరచాలనే ఆలోచనతోనే మనం ప్రజాస్వామ్యంలో ఊళ్ళో కొన్ని మార్పులు ఇస్తామని ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తాం. ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, మేము వెనక్కి పోవాలా, ఎంతవరకు వెనక్కి పోవాలా, ఎంతవరకు ఉండాలని చెప్పేసి. సబ్సిక్వెంట్గా మనకి ఈ నెల 26, 27 వినాయక చవితి వస్తాం. నిమజ్జనం బహుశా అది ఇంకా 5 రోజుల 7 రోజుల 9 రోజులు మామూలుగా యూజువల్ ప్రాక్టీస్లో అది ఏదో నిర్ణయం తీసుకుంటారు. ఆ రోజున మళ్ళీ కరెంట్ సరఫరాలు అంతరాయం ఉండకూడదనే దానికి గతంలో ఇచ్చినటువంటి మాటలు టవర్స్ ఎరెక్ట్ చేద్దాము. టవర్స్ ఎరెక్ట్ చేసినప్పుడు హైకోర్టులో పని జరుగుతుంది. మళ్ళీ కూడా మనం వైండింగ్ ఆఫ్ ద తిరువీధులు చేయాలనే ఆలోచన ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే తిరువీధులు వెడల్పు కాకపోతే గుడి ప్రాశస్తం కానీ గుళ్ళు సదుపాయాలు కానీ ఉత్సవాల సదుపాయాలు కానీ ఇబ్బంది కలుగుతాం. అందులో భాగంగా గతంలో ఎన్ఫోర్సింగ్ ఆలోచనకు రోడ్డు విస్తరణ కార్యక్రమం చేసి అమలు చేసి ఆ రోజు ఆలోచన చేసినప్పుడు ఏమంటే మీరు ఎన్ఫోర్స్ చేసేటప్పుడు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 ప్రకారం మామూలుగా చేసి రోడ్డు వైడింగ్ చేయడానికి వాల్యుబుల్ అసెట్ ఉన్నాయి. కొద్దిమంది దుకాణం మకాన్ బిజినెస్ లో ఇల్లు కట్టుకున్నారు. అది ప్రాచీనమైనటువంటి కట్టడాలు, దాదాపు 100 ఏళ్ళ పైనటువంటి పట్టాలు అని చెప్పి ప్రొటెక్టర్తో మనకు అమ్ముకునే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలోనే అమ్ముకుంటుంది. రాష్ట్ర డెవలప్మెంట్ రైట్స్ దానికి మార్కెట్ వాల్యూ లేదని ఉద్దేశానికి అప్పుడు అందరూ ప్రొటెక్ట్ చేశారు. డెవలప్మెంట్ అగైనెస్ట్ కానీ ఆ రోజు ఏదో మొండి పట్టుదలకు పోయినారు. మళ్ళీ మనం కోర్టుకు పోయినాం, బయట చేసినారు. ఈ రోజు మళ్ళీ క్లారిటీగా చెప్తున్నాం. మనం రోడ్డు విస్తరణ చేపడితే 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారము వాళ్ళకి పరిహారం చెల్లించి మీ అందరితో భాగస్వామ్యం ఉంటేనే ముందుకు పోవాలనే ఒక ఆలోచనతోనే మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది. రోడ్డు విస్తరణ చేస్తే ఎంత మేరకు చేయాలా, మాస్టర్ ప్లాన్ ప్రకారం గతంలో ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, దానికంటే ఇంకా కొద్దిగా బెటర్గా అవసరం ఉందా, దీన్ని కోఆపరేట్ చేయాలన్నప్పుడు మనము సెన్సిటివ్ ఇష్యూస్ తయారు దాంట్లో ఏమంటే మనకెవరికి మనసులో ఎక్కడ భేదాభిప్రాయాలు లేవు, ముస్లిం అనే భేదాభిప్రాయాలు. కానీ కొంతమంది రాజకీయ లబ్ధి పొందే ఇరువైపులో కూడా కొద్దిమంది ప్రయత్నం చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అది మంచిది కాదు. మళ్ళీ మనం ఇక్కడే బతకల్లా, కలిసి బతకల్లా, మన పిల్లలు కూడా కలిసి బతకల్లా, ఎక్కడికి పోలేము. ఇక్కడ పెట్టేసి అందులో భాగంగా తిరువీధుల్లో ఒకవైపున మొత్తం కూడా షాపులు ఉన్నాయి, బంగారం, అదే రకంగా వివిధ రకమైనటువంటి షాప్స్ ఉన్నాయి. దాంట్లో అన్ని ప్రోరేటా బేసిస్ కొద్దిమంది ముస్లిమ్స్ ఉంటారు, మెజారిటీ హిందువులు ఉన్నారు. ఇల్లు ముందుకు వచ్చిన తర్వాత షాప్స్, మళ్ళీ ఫ్రంటేజ్ ఏదైతే ఈస్ట్ ఉందో ముస్లిం కమ్యూనిటీకి చెందినటువంటి మసీద్ ఉంది, రూమ్స్ ఉన్నాయి. అంతేకాకుండా ముస్లిం కమ్యూనిటీకి చెందినటువంటి వాటిలో ఇల్లు, షాపులు కూడా ఉంది. అంటే వీళ్ళందరినీ కూడా కాన్ఫరెన్స్లో తీసుకొని రోడ్డు విస్తరణ ఎంత చేయాలా, మీ అభిప్రాయం ఏంటి అనేది ఒక ఆలోచన. రెండోది ఏమంటే ఇది రోడ్డు విస్తరణ కోసం మాత్రం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం కాదు. మిమ్మల్ని పిలవడానికి రోడ్డు విస్తరణ మనం చేసే ఆలోచన కూడా మీకు స్పష్టంగా ఆలోచన రావాలనే ఆలోచన మిమ్మల్ని పిలవడం కూడా జరుగుతుంది. రోడ్డు విస్తరణ ఎవరినో ఇబ్బంది పెట్టేకు, ఎవరినో ఊరి మీద మనం కథనం చెలాయించకైతే కాదు. ఊళ్ళో సౌలభ్యం కోసం ఊర్లో మనం చేసుకున్నటువంటి ప్రాజెక్టు మన అందరికీ వ్యాపారం జరుగుతుంది, 4 డబ్బులు పెరుగుతాయి. ఆ క్రమంలో మనందరికి మంచి జరగాలనే ఆలోచనతోనే చేస్తున్నటువంటి కార్యక్రమం. కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకొని ఈ రోడ్డు విస్తరణ మొదటిగా ఆయన ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అనేది మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. మీకు అర్థమైన తర్వాత ఈ రోడ్డు విస్తరణకి అందరం కలిసి సహకరించి మెజారిటీ వాళ్ళు ముందుకు వస్తే చేస్తాం, దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. అంతేగాని బలవంతంగా ఎన్ఫోర్స్ చేసి అసలు మద్దతు లేకుండా, మీ అందరి సహాయ సహకారాలు లేకుండా బలవంతంగా మీ మీద రుద్దే ప్రయత్నం అయితే చేయం. అది కూడా మనసు ఇప్పి చెప్పేస్తాం. కానీ రోడ్డు విస్తరణ చేసుకుంటేనే మన ఊరు బాగుపడుతుంది. అది మనసులో పెట్టుకొని ఈ ప్రజెంటేషన్ తర్వాత మీ అభిప్రాయాలు కూడా ఆ స్థల సేకరణ జరగాల్సినటువంటి పరిస్థితుల్లో మీకు డబ్బులు 2013 ల్యాండ్ అక్విజిషన్ ఏదైతే ఉందో దాని ప్రకారం అందజేసేటువంటి పరిస్థితి విస్తరణ కార్యక్రమం చేస్తాం చెప్తాను. చేయకుండా అయితే చేయదు. కాబట్టి ఎంత మేరకు చేయాలో, ఎంత వెడల్పు చేయాలని కూడా అనుభవజ్ఞులు ఉన్నారు. దాదాపు నవాబ్ ఖాన్లో నేను పెట్టడంలో ముందు చూసిన వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. అక్కడ పక్కనే వేములవాడ మసీదు షాపులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పుడు
తొలగించాల్సిన పరిస్థితి వస్తే ఏ రకంగా ముందుకు పోవాలనేది కూడా మీరు సహాయ సహకారాలు అందించి సలహాలు ఇవ్వగలిగితే, సూచనలు ఇవ్వగలిగితే వాటిని పరిగణలోకి తీసుకొని చేయాలనే ఒక ఆలోచనతోనే, ఒక సత్సంకల్పంతోనే ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా మనం మొత్తం ఆలోచన చేస్తే కేవలం తిరుమలే కాదు, అసలు ఊరు మొత్తం మీద మనం ఏం చేయదలుచుకుంటాం. ఇక్కడ వ్యాపారం చేసుకునేటప్పుడు ముస్లింలు కూడా ఎదురు పోయి టెంకాయలు అమ్ముతారు.